నమస్కారం. మన టీంలో కొత్తగా చేరిన మీకందరికీ ఈ అఫీషియల్ ఆన్బోర్డింగ్ సెషన్కి స్వాగతం. మే 2026 నాటికి మన నెట్వర్క్ పురోగతికి సంబంధించిన బ్లూప్రింట్ను ఈరోజు మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. బేసిక్గా సంస్థలోకి కొత్తగా అడుగుపెడుతున్న మీలాంటి ప్రతి ఒక్కరికి మన ఫ్యూచర్ గ్రోత్ ఎలా ఉండబోతోంది అనేది ముందుగానే ఒక క్లారిటీ ఉండటం చాలా ముఖ్యం, రైట్? కాబట్టి ఈ సెషన్ని కొంచెం జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఆన్ బోర్డింగ్ అనేది పక్కాగా జరగాలంటే మన చేతిలో ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ ఉండాలి. అందుకే ఈ ప్రెజెంటేషన్లో మనం 5 ముఖ్యమైన దశల గురించి మాట్లాడుకోబోతున్నాం. అవేంటంటే 1. ముఖ్యమైన శిక్షణా లక్ష్యాలు, 2. యాక్టివేషన్ పూల్, 3. ఆచరణాత్మక పని ఉదాహరణలు, 4. డైరెక్టర్ హోదానే 2వ దశ, మరియు 5. నెలవారీ కార్యాచరణ దశలు. సరే, ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా విభాగం 1, ముఖ్యమైన శిక్షణా లక్ష్యాలు. అసలు మనం ఎందుకు పనిచేస్తున్నాం, మన టార్గెట్స్ ఏంటో చూద్దాం. మన ప్రయాణాన్ని స్టార్ట్ చేసిన తర్వాత ప్రధానంగా మనం ఫోకస్ చేయాల్సిన 3 మైలురాళ్లు ఉన్నాయి. అవేంటంటే, ముందుగా రైజింగ్ స్టార్ హోదాను సాధించడం, ఆ తర్వాత సింబల్స్ ఆఫ్ సక్సెస్ను పొందడం, మరియు ఫైనల్గా డైరెక్టర్ హోదాను అన్లాక్ చేయడం. నిజానికి ఈ 3 మైలురాళ్లు ఈ మొత్తం ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ఎండ్ పాయింట్స్ మాత్రమే కాదు, మనం నెట్వర్క్ను ఎంత సక్సెస్ఫుల్గా బిల్డ్ చేశామనడానికి ఒక పర్ఫెక్ట్ ఇండికేటర్స్ అన్నమాట. ఇప్పుడు 2వ విభాగం, యాక్టివేషన్ పూల్. మన టార్గెట్స్ ఏంటో ఒక ఐడియా వచ్చింది కదా, దాన్ని చేరుకోవడానికి అవసరమైన బేసిక్ మ్యాథ్స్ని ఇప్పుడు అర్థం చేసుకుందాం. అసలు ఈ రైజింగ్ స్టార్ అనే హోదాను డిసైడ్ చేసే పునాది ఏమిటంటే, ఈ 11% యాక్టివేషన్ పూల్లో ఖచ్చితంగా ఒక 4 షేర్లను సంపాదించడమే. వినడానికి చాలా సింపుల్గా ఉంది కదూ? అవును, మన ప్రయాణంలో అత్యంత ప్రాథమికమైన ఆ మొదటి మైల్రాయిని చేరుకోవాలంటే మనకుండాల్సిన బేసిక్ క్వాలిఫికేషన్ ఇదే. మరి దీన్ని ప్రాక్టికల్గా ఎలా చెయ్యాలి? అదే మన 3వ విభాగం. ఆ 4 షేర్లను రియల్ వరల్డ్లో ఎలా సాధించవచ్చో ఇప్పుడు మనం 3 ఆచరణాత్మక ఉదాహరణల ద్వారా చూద్దాం. మనం ఎలా పని చెయ్యాలనుకుంటున్నాం అనే దాన్ని బట్టి మన ముందు 3 అద్భుతమైన మార్గాలున్నాయి. అవే బ్రాంజ్, సిల్వర్ మరియు గోల్డ్ ట్రాక్లు. మీరు గమనిస్తే బ్రాంజ్ ర్యాంక్ కోసం 20 పర్సనల్ పీవీ, సిల్వర్ కోసం 50 పర్సనల్ పీవీ మరియు గోల్డ్ కోసం 100 పర్సనల్ పీవీ చేయాల్సుంటుంది. అంటే ఎవరి వర్కింగ్ స్టైల్కి తగ్గట్టుగా వాళ్లు తమకి నచ్చిన ప్లాన్ని ఎంచుకోవచ్చు. అయితే అసలైన బిజినెస్ వ్యూహం ఎక్కడ ఉందంటే, మీరు మీ పర్సనల్ ఇన్వెస్ట్మెంట్ను 20 పీవీ నుండి 100 పీవీకి పెంచారనుకోండి, అప్పుడు టీంని ఎక్స్పాండ్ చేయాల్సిన భారం సగానికి సగం తగ్గిపోతుంది. అంటే బ్రాంజ్ ర్యాంకుకి 20 పీవీ చేసే 4 లెగ్గులు అవసరమైతే, అదే గోల్డ్ ర్యాంకుకొచ్చేసరికి 20 పీవీ చేసే కేవలం 2 లెగ్గులు ఉంటే సరిపోతుంది. చూసారా, ఇది ఎంత తెలివైన స్ట్రాటజీయో? ఇలా ఈ మూడింటిలో ఏ పద్ధతిని ఫాలో అయ్యి సక్సెస్ సాధించినా సంస్థ అధికారికంగా మీకు డిజిటల్ అసెట్స్ అందజేస్తుంది. అవే ఈ ఎక్స్క్లూజివ్ డిజిటల్ బ్యాడ్జ్ మరియు రైజింగ్ స్టార్ డిజిటల్ సర్టిఫికెట్. ఇవి కేవలం ఆన్లైన్ బ్యాడ్జ్లు మాత్రమే కాదండోయ్, ఒక సభ్యుడిగా మీ తొలి విజయాలకు ఇవి అఫీషియల్ ప్రతీకలు. నెక్స్ట్, విభాగం 4, 2వ దశ, డైరెక్టర్ హోదా. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నవన్నీ మన ఫ్యూచర్ లీడర్షిప్కి ఎలా పునాది వేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఈ నెట్వర్క్ స్ట్రక్చర్ అంతా ఒక పెద్ద పిరమిడ్ లాగా ఎలా పనిచేస్తుందో ఊహించుకోండి. కింద బేస్ స్థాయిలో రైజింగ్ స్టార్స్ ఉంటే, వాళ్లందరిపైన మన అల్టిమేట్ కెరియర్ గోల్ అయిన డైరెక్టర్ హోదా ఉంటుంది. భవిష్యత్తులో మీరంతా కూడా చేరుకోవాల్సిన ఆ పవర్ఫుల్ నాయకత్వ స్థానం ఇదే. అయితే ఈ డైరెక్టర్ హోదాను అన్లాక్ చేయాలంటే మాత్రం మీరు ఒకేసారి 3 టార్గెట్స్ని హిట్ చేయాలి. మొదటిది పర్సనల్గా 50 పీవీ కంప్లీట్ చేయడం. రెండవది మీ టీంలో ఒక 11 మంది రైజింగ్ స్టార్స్ను తయారు చేయడం. ఇక మూడవది మొత్తంగా 1100 పీజీపీవీ సాధించడం. ఈ 3 ఏకకాలంలో పారలెల్గా జరగాలి. ఇక్కడ 1100 అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు సుమా, మిమ్మల్ని ఒక సాధారణ టీం బిల్డర్ స్థాయి నుండి ఏకంగా డైరెక్టర్ అనే అత్యున్నత హోదాకు ప్రమోట్ చేసే ఒక మ్యాజిక్ థ్రెషోల్డ్. ఇది దాటితే మీ రేంజ్ పూర్తిగా మారిపోతుంది. ఇంతకీ ఈ డైరెక్టర్ స్థాయికి వెళ్లడానికి ఉన్న అసలైన రహస్యమేంటో తెలుసా? చాలా చాలా సింపుల్. మనం స్టార్టింగ్లో చెప్పుకున్న ఆ బేసిక్ స్టెప్ను ఒక 11 సార్లు రిపీట్ చేయడమే. అంటే మీ టీంలో ఒక 11 మంది రైజింగ్ స్టార్స్ను తయారు చేస్తే చాలు, మీకు తిరుగులేని పునాది పడిపోయినట్టే. అదే పనిని పదే పదే చేయడమే ఇక్కడ బెస్ట్ ఫార్ములా. సరే, ఫైనల్గా విభాగం 5,
నెలవారీ కార్యాచరణ దశలు. ఈ పెద్ద టార్గెట్స్ని మన రోజువారీ రొటీన్లో ఎలా భాగం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మన గైడ్లైన్స్లో చాలా క్లియర్గా ఒక మాట చెప్పారు. ఇది ప్రతి నెలా సాధించాల్సిన నెలవారీ లక్ష్యమని. అవును, ఈ హోదా అనేది లైఫ్లో ఒక్కసారి వచ్చి ఆగిపోయేది కాదు. దీన్ని నిలబెట్టుకోవడం కోసం నెట్వర్క్ని మనం నిరంతరం మేనేజ్ చేస్తూ ప్రతి నెలా ఈ సైకిల్ని కంటిన్యూ చేస్తూనే ఉండాలి. మరి ఈ కంటిన్యూయస్ సక్సెస్ కోసం మనం రోజువారీగా చేయాల్సిన పనులేమిటి? మన టీమ్ గ్రోత్ కోసం రోజూ కొత్త వాళ్లతో మాట్లాడటం, నెట్వర్క్ పెంచుకోవటం, ఫాలో అప్ చేయటం లాంటివి తప్పనిసరి. ఇక ప్రాసెస్ పరంగా చూస్తే దశ 1 పర్సనల్ పీవీ 20 నుండి 100 వరకు జనరేట్ చేయటం. దశ 2 డౌన్లైన్ లెగ్లలో ప్రతి ఒక్కరికి 20 పీవీ వచ్చేలా సపోర్ట్ ఇవ్వడం. మరియు దశ 3 ఆ 11 మంది స్టార్స్ ద్వారా మొత్తంగా 1100 పీజీపీవీ సమీకరించడం. ఇంతే. ఈ చిన్న యాక్షన్ స్టెప్స్ని క్రమం తప్పకుండా పాటిస్తే మనం అద్భుతాలు సృష్టించవచ్చు. సో ఇప్పుడు మీ ముందు బ్లూ ప్రింట్ అంతా స్పష్టంగా రెడీగా ఉంది. బ్రాంజ్, సిల్వర్ లేదా గోల్డ్, వీటిలో మీరు ఏ ట్రాక్ ఎంచుకుంటారు? మీరంతా ఈరోజే ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి. మీరు ఎంచుకునే మార్గమే రేపు మన నెట్వర్క్లో మరో గొప్ప సక్సెస్ స్టోరీగా మారబోతోంది. మరి ఆ నెక్స్ట్ గ్రేట్ లీడర్ మీలో ఎవరవుతారో చూద్దాం. మీ అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మోటివేషన్ అండ్ సక్సెస్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ టీమ్ మెంబర్స్కి షేర్ చేయండి. పూర్తి వివరాల కోసం స్క్రీన్పై కనిపించే నంబర్ను సంప్రదించండి.